వావ్ అన్నీ ఉడికిపోతున్నాయి. ఈరోజు మేము వినాయకుడి దగ్గర అన్నదానం అంటే అన్నదానం ఈరోజు చేస్తున్నాము. అందుకే మా అక్క ఇక ఫస్ట్ అయితే పప్పు వేసింది పొయ్యి పైన. ఏమేమి చేసినాం ఇంకేడా ఇప్పుడే స్టార్ట్. వావ్ మస్తు ఉడికిపోయినాయి అక్క. అక్క ఉడికిపోయి అప్పుడే నానిపోతాయేమో చింతపండు వస్తాయి ఇలానా. కానీ కరెంట్ లేదు మా ఇంట్లో. కరెంట్ పోయింది. ఆ కరెంట్ లేక క్లారిటీ కనిపిస్తలేదు. సారీ ఫ్రెండ్స్, కొంచెం ఎట్లా అంటే చీకటిగా కూడా రావచ్చు. మా అక్క అయితే వైట్కి పడుతుంది. కరెంట్ పోయింది కాబట్టి. యాక్చువల్లీ ఈ టైంకి కరెంట్ పోతుంది, తొందరగా రావాలి. అంటే బోర్ల కరెంట్ పోతుందిగా. అదే 5 o'clock తొందరగా పోయి తొందరగా వస్తుంది. కానీ ఇంకా రాలేదు పాపం. ఈరోజు అన్ని ప్లాన్ చేసినాం అనమాట. వినాయకుడు నిమజ్జనం కూడా ఈరోజే అనుకున్నాము. కానీ ఈరోజు అష్టమి ఉంది వద్దని చెప్పారు. మళ్ళీ ఇంకా 5 nights కావాలంట. ఈరోజు నైట్కి అయితే 5 రోజులు రాత్రులు అవుతాయి. రేపు వినాయకుడిని తీసేయాలి. అసలు అన్ని ఈ రోజు వినాయకుడికి సంబంధించిన అన్ని ఈ రోజే అయిపోతాయి అనుకున్నాం. కానీ వినాయకుడిని తీసే అంటే పని కాకపోతుండే కదా అక్క. పని ఈ వంటలు ఇన్ని అవుతుండే. అసలు ఈ టైంకి తీసినాం అనుకో, మనం ఎప్పుడు పెడుతున్నాడా దేవుని కూడా ప్రసాదం. అందుకే కావచ్చు దేవుడు మీరు అన్నదానం చేయాలని చెప్పేసి అంటే అట్లా తీపించుకోలేదు మన ఇంట్లోకి వెళ్ళి. రేపు తీయాలంట వినాయకుడిని. పొద్దునైతే హోమం అయిపోయింది. ఇప్పుడు వినాయకుడి దగ్గర ఈ రోజు అన్నదానం, రేపు వినాయకుడిని నిమజ్జనము. అది మరి నిమజ్జనం చేద్దామంటాడా లేకపోతే ఇక్కడ వినాయకుడి దగ్గరనే వేద్దామంటాడా? లేదక్క మన ఇంటికాడ నుంచే తీసుకొని పోదాం. అప్పుడు తీసుకుపోయినట్టు ఫస్ట్ అప్పుడు పెట్టినాం చూడు. ఇంట్లో బావకి జ్వరం వచ్చింది కదా, 2 రోజులలో తక్కువైపోతుంది. లేదు బావకి తొందరగా తక్కువ అవుతుంది. అసలు బావ జ్వరం వస్తే అసలు పడుకోడు. కానీ వైరల్ ఫీవర్ వచ్చిందంటే అందుకే ఇక్కడ కనిపిస్తుంది. కొంచెం రెస్ట్ తీసుకుంటున్నా అంతే. అందుకే ఈ రోజు వంట పని అనేది మాకే పడుతుంది అనమాట మొత్తము. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఆలుగడ్డ కర్రీ, బంగారన్నము, కొంచెం ఇక్కడ అంటే ఈ బాగానే అడ్డు ఉంది. కాకపోతే ఇక్కడ సైడ్ స్వీట్, ఇక్కడ ఏంటి అక్క అవి గుడాలా శనగలు కాదక్క. చేసినాక ఏమంటారు? మరి శనగలే అంటారు కదా, అవి గుడాలు అంటారా? అంటే కొందరు గుడాలు అంటారు, కొందరు శనగలు అంటారు. నేనైతే శనగలే అనంట. అవి అయిపోయినాయి. ఇక ఈ రోజుకైతే ఇవే అనమాట. అంటే ఇంకా మా పక్కన వాళ్ళు కూడా పూజ చేయించుకుంటున్నారు. వాళ్ళు కూడా అన్ని 5 items ఏమో చేసారు. ఇక వాళ్ళు చేసినాక ఇంకా మనం కూడా చేసినాం అనుకో, అంటే వాళ్ళ ప్రసాదం ఓడిచిపోదు, మా ప్రసాదం ఓడిచిపోదు కదా. అందుకని చెప్పేసి వాళ్ళు పులిహోర అవన్నీ చేసారు. అది వాళ్ళకే, అది వాళ్ళది. మాది ఏమో అన్నము, కూర, స్వీట్ కూడా చేసినాము. స్వీటు, పప్పు, అన్నం విత్ అది టమాటా ఆలుగడ్డ. అందరూ వంకాయ చేశారు. కాకపోతే నిన్న మా అన్నదానంలో వంకాయ కూర అని చెప్పేసి ఈరోజు మా అక్క స్పెషల్గా చెప్పు ఆలుగడ్డ టమాటా. కరెంట్ వచ్చింది నీ దగ్గరికి రాగానే. పప్పు ఉడికిపోయిందా? పప్పు అయిపోయింది. రుబ్బాల్సి వస్తుందా? చూస్తే నేను అది రుబ్బేస్తా. అక్క కాలుతుంది అక్క. అలవాటు అయిపోయింది నీకు. అలవాటు అయిపోయింది కానీ నేను కుక్కర్ కాడికి రావడానికే భయపడుతున్నా. ఇంకా రుబ్బాల్సి వస్తుంది అక్క కొంచెం. అంటే మెత్త ఉడికిపోయింది. అయిపోతుంది అంత మరి అంత స్మాష్ చేయాల్సిన అవసరం ఏం లేదు. గంటతో ఇట్లా అంటే అయిపోతుంది. చెమటలు వస్తున్నాయి మా అక్కకి. ఇక్కడ మంట ఒక్కసారి ఇక్కడ మంట. ఫ్యాన్ వేయలేము కాబట్టి ఫ్యాన్ వేసలేము. కానీ చెమటలు వస్తూనే ఉంటాయి, ఏం చేయలేము. ఇది అయిపోయినాక నెక్స్ట్ ఏముంటుందో అది చూపిస్తా. ఏం కావాలి? రిమోట్ ఇంతకుముందు టీవీ ఎవరు చేసారు? సారీ నాన్నగారు రిమోట్ ఏడ పెడితే ఆనే మర్చిపోతుంది. మరి పెట్టుకుంది నాన్నగారు కూడా. పప్పుచారు అయిపోయింది. నెక్స్ట్ టమాటా ఆలుగడ్డ కూడా అంటే సగం ఉడికిపోయింది. తర్వాత వీడియో తీస్తున్నా నేను. అయిపోయినట్టేనాక అన్నం ఒకటైతే ఫ్రెష్ అప్ అయి కొంచెం రెడీ అయితే అయిపోతుంది. అంటే అన్నం ఒకటి అంటే అన్నం పొయ్యి మీద వేసి అయినా కొంచెం అన్నం పొయ్యి మీద వేసి చిన్న చిన్న పనులు వేసుకుంటా రెడీ కావచ్చు. అసలైన పనులు ముందు పెట్టుకొని రెడీ అయినాం అనుకో, ఇవి మాడిపోతుంటే చీరల మీద వంట పని అంటే కొంచెం కష్టం అవుతుంది అనుకో. అందుకని చెప్పేసి అసలు రెడీ కాకుండా ఈ పని చేస్తున్నాము. ఆల్రెడీ ఇప్పుడు టైం కూడా 7 కానికి వస్తుంది. నీళ్లు పెడితే ఆయన స్నానం చేసుకొని ఈడ పూజ ఆడ పూజ చేసేలోపు అన్నం కూడా అయిపోతుంది. బాగా ఓపిక ఉందా ఈరోజు? ఓపిక లేకపోయినా చెయ్యాలి, తప్పదు. రెస్ట్ తీసుకుంటూ కానీ చెయ్యాలి. ఇక అందరికి వేసినప్పుడు పంతుల్లో వస్తలేడు కాబట్టి ఎంత జ్వరం వచ్చినా ఎంత ఏదైనా కానీ వినాయకుని దగ్గర పూజ అయితే కంపల్సరీ చేయాలి కాబట్టి
ఆయన ఇవ్వాల్సిందే, స్నానం చేయాల్సిందే, ఆడ పూజ కూడా చేయాల్సిందే. ఇవి కొంచెం పక్క జరిపేసినాం అనుకో అయిపోతుంది. ఇక ఒక రైస్ పెట్టేసి ఫ్రెష్ అప్ అయినాం అనుకో అయిపోతుంది. ఆల్రెడీ దేవుని దగ్గరికి నైవేద్యాలు కూడా అయిపోయినాయి కాబట్టి అవి చూపేలే అవి ఉన్నాయి. కాకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ముందు ఫస్ట్ అవి చేసి పెట్టేసినాం అనమాట. ఇక్కడ కొంచెం లేట్ అయినా కానీ ఇక్కడ దీపం పెట్టేసి ఇక్కడ నైవేద్యం పెట్టి అడిగి వెళ్ళిపోతారు కాబట్టి ఏమైంది తింటలే అదే ముని ఊ అంటే మీ దగ్గరికి వస్తుంది. మీరు అది పట్టుకొస్తుగా టేస్ట్ మంచిగా కనబడుతుంది. వీళ్ళకు వాసనకు వస్తుంది. ఏ పాటలు పెట్టిరు మనలు. చలో అన్నదానం అన్నగానే ఇంకెవ్వరు రాలి ఇంతవరకు. పూజ అయిపోయిన తర్వాత ప్లేట్లు రెండు దానా ఒకటే పెట్టాను. కుంకుమనా जय बोला गणेश महाराज के गणपति बाप्पा हैप्पी बर्थडे टू यू पेट 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 अटुवरा अंदर इनको ए नूडा अटुवा इनको रे अरे इनको अरे पैन इनको अंदर इनको हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू
అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఏ కేక్ మీద వన్ దగ్గర ఆపొచ్చు ఆపొచ్చు. జై బోలో గణేష్ మహారాజ్ కే. అంటే మన బంగానే ఉన్నాం కదా మనం. సరే అమ్లో హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అమ్ములు. అరే అమ్ముల్ పేరు ఏం పేరు? వర్ణిక. వర్ణిక కజ్జే అమ్మ కజ్జే కజ్జే. ధర్మికాన్ పెట్టకుండా ధర్మికాన్ స్టేటస్ పెట్టిండు, అందుకే ఏం పేరు అని అడిగిన. చలో 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 కేక్ కటే. ప్యాకప్ ప్యాకప్. ఏడుందా అని ఆడు. నాన్న కేక్ తింటావా? కేక్ తింటావా? అరే ప్రసాద్ ఒక కేక్ ముక్కి, ఒక కేక్ ముక్కి కట్ చేసిరా. తీసుకో నాన్న. తినురి తిను. ఏ తింటావా క్రియాన్స్? తింటావా? ఆడు సిగ్గుపడుతున్నాడు. వదిలేసా వదిలేసా వదిలేసా. చలో ఫుడ్ ఫుడ్ ఆనే పెట్టేద్దాం పా మరి. అరే పీసులు పీసులు కట్ చేయాలి, పీసులు పీసులు కట్ చేసి ఆడే పెడదాం. ఆ ప్లేట్లో పెట్టేద్దాం. ఏమైంది ఏమైంది? వర్ణిక అరే చెంపకూరు రుద్దాకు రుద్దాకు మొత్తం అవుతుంది. అట్నోడండి అట్నోడండి. ఏడుస్తుందా? సార్ వదిలేసి. కానీ కానీ మామ కానీ మామ కానీ. ఏ నరసింహ కానీరా. ఇక ఫస్ట్ తినేదాకా సిగ్గుపడతారు ఎవరైనా. ఒక్కరు స్టార్ట్ చేసినట్టు అందరు స్టార్ట్ అవుతారు. ఇక ఇక మరి నేను కూడా ఫస్టే. నిన్న కూడా ఫస్ట్ నేనే. నాకే పట్టింది. మీరు కూడా అబ్బా కారమే కూర్చొని తింటున్నాడు.
సరే డాడీ తిన్నాక డాడీతో పంపించేస్తా అట్టే పోతారు అదే ఇంటికి పోతారు కదా డాడీ సరే అరే గనిగాడు గనిగాడు ఏ గని అరే కేక్ ఇరా మాకు ఇరావే వాళ్ళు మళ్ళీ డబల్ డబల్ తింటారు వాళ్ళు గదే ఉందిగా ఇదే అదే అరే నాకు ఇరా అతవా మీరు అన్నం తినలే ఇంకా అప్పుడు మీ లైన్ లైన్ సరే కేక్ తిన్నాక అన్నం తినండి వాటరా ఉప్పు కలిసిందా అన్నిట్లలో బరాబర్ సెట్ అయింది ఎగ్జామ్ మళ్ళీ ఎక్కువ కూడా అయింది తిన్నవారా